బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో కొన్ని జూనియర్ కళాశాలలు తీసే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అడ్డుకున్నారు. కరీంనగర్లో సైతం హోటళ్ళు, కొన్ని ప్రైవేట్ హోటళ్ళు తీశారు. దీంతో వామపక్షానికి సంబంధించినటువంటి నేతలు వచ్చి దానిలో ఉన్నటువంటి సామాగ్రిని పగలగొట్టడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఇటు జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, మెట్పల్లి, కొరుట్ల, కరీంనగర్, ఇతరత్ర హుస్నాబాద్, హుజురాబాద్ ప్రాంతాల్లో సైతం ఉదయం నుంచి బస్సులన్నీ బస్సు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులో రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం మనం కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఉన్నాం. దీపావళి పర్వదినం ఉన్నది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ షాపులు ఏమి కూడా తీయలేదు. చిరు వ్యాపారులు మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ నేత న్యాయవాది అరపల్లి మోహన్ ఉన్నారు. అసలు రిజర్వేషన్లు ఎట్లా అయితే అమలవుతాయి ఏంటి, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మాజీ విప్ ఉన్నారు, చెప్పండి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆర్డినెన్స్ జారీ చేసిండ్రు, బిల్లు ఆమోదించిండ్రు. ఆయనను సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపడేసింది. బీయింగ్ ఆయన అడ్వకేట్, మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? అంటే ఇలా రెండు అంశాలు ఉన్నాయి సార్. కీలకంగా 50% సీలింగ్ను దాటకూడదనే అంశాన్ని అధిగమించాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పార్లమెంటు అంటే లోకసభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి 50% నుంచి 70% పెంచవలసిన బాధ్యత బీజేపీ మీద ఉంది. లీగల్గా 50% సీలింగ్ని పెంచే బాధ్యత, అర్హత అన్ని పార్లమెంట్కు ఉంటాయి. కాబట్టి పార్లమెంటు 50 నుంచి 70% పెంచవచ్చు. ఇదొక అంశం. అయితే ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్ననాడు, ఆనాడు జయలలిత పట్టుబట్టి ఆనాటి రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి చేయడం ద్వారా మరి తమిళనాడును 9th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్తో చేర్చగలిగితే ఈ 42% అమలు అవడం అనేది పెద్ద అంశం ఏమీ కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ శాసనసభలో ఏమో సపోర్ట్ చేసారు, బిల్లు పాస్ అయింది, ఆర్డినెన్స్ వచ్చింది. కేంద్రానికి పోయినప్పుడు కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రంలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మైనార్టీలు, ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్లు పెంచినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని బండి సంజయ్ చెప్తున్నారు, కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 4% చెప్పినప్పుడు బీజేపీ లేదా ఈ రాష్ట్రంలో? కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు శాసనసభలో. మరి ఆనాడు 4% పెంచి అమలు చేసిండుగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అప్పుడు ఏమైంది? కిషన్ రెడ్డికి అవగాహన రాహిత్యమా లేకపోతే తెలివనితనమా? అన్నాడు వారి పార్టీ సిఎల్పి కదా, ఆయన ఆ పార్టీ ఒక ఎల్పి కదా. కాబట్టి మరి ఆనాటి ఎల్పి ఉన్న కిషన్ రెడ్డి గారు ఆనాడు మౌనంగా ఉన్నాడు అంటే అది ఓకే అని ఒప్పుకున్నట్టే కదా. మరి ఈనాడు కూడా ఎందుకు దానికి అబ్జెక్షన్ బీజేపీ చేస్తుంది? ఫైనల్గా బీసీలకి అనుకున్న మేరకి 42% రిజర్వేషన్ అమలు అవుతాయా లేదా తెలంగాణ రాష్ట్రంలో? నా అభిప్రాయం అయితే చివరిగా ఈ ప్రభుత్వం చేసే ఒక 42% అమలు అయితే మంచిది. బీసీలకు రాజకీయంగా కొంత లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. కానీ చట్టపరంగా ఉన్న లొసుగులను అధిగమించాలి అంటే బీజేపీ ప్రభుత్వమే ముందుకు రావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వ విప్పుగా చేశారు, మాజీ విప్పు. వారికి ఉన్నటువంటి అనుభవంతో అంటే ఇప్పటికే చాలామంది ఒక క్లారిటీ ఇచ్చారు. 50% రిజర్వేషన్ల గైడ్ లైన్స్ అనేది దాటాలంటే 9th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఇక్కడ అమలవుతాయి. అంటే బంతి కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. అది పెంచాలన్నా ఏది చేయాలన్నా కానీ నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ మీదనే ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ 42% రాజ్యాంగబద్ధమైనటువంటి అంశంతో ముడిపడి ఉండడం వల్ల దీనికి సంబంధించి కొద్ది రోజులు పోరాటాలు చేస్తామని చెప్పేసి బీసీ జేఏసీ ప్రకటిస్తున్నది. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తెలంగాణలో ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు, కేంద్రంలో మంత్రులు, ఎంపీలు మద్దతు ఇవ్వట్లేదు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో బీసీలకి 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారు డిమాండ్ సైతం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.